ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ దగ్గర గౌరవాన్ని మర్యాదని అడుక్కునే పరిస్థితి మాకింక అక్కర్లేదా ఆనందా? ఈ ఉమ్మడి కుటుంబం 2 ముక్కలుగా విడిపోవాల్సిందే. అవును, విడిపోవాల్సిందే, ముక్కలైపోవాల్సిందే. చెప్తున్నానుగా, ముక్కలైపోవాలి, ముక్కలైపోవాల్సిందే. అమ్మా అనన్య, ఇదేంటి నేను ఇక్కడున్నాను? ఏంటమ్మా, ఏమైంది నీకు? ఏంటి ముక్కలు కావాల్సిందే అంటున్నావు? మావయ్య గారు, ముక్కలు అదేనండి, పుచ్చకాయ, వాటర్ మిలన్ ముక్కలు కావాలి. అదే మీకోసం తేవాలని అనుకుంటున్నాను. ఇప్పుడేం అక్కర్లేదులేమ్మా, మనసేం బాగోలేదు. ఇది డ్రీమా? నా డ్రీమే కదా. నా కళ్ళలు నేను నిజం చేసుకోవాలంటే అత్తయ్య గారి మనసులో విషపు బీజాలు నాటాలి. లహరి మీద నువ్వు చేయి చేసుకోవటం నేనెప్పుడు చూడలేదు. తను పుట్టినప్పటి నుంచి ఇదే మొదటిసారి అనుకుంటా. అమ్మాయి తప్పు చేసిందని కోపంతో చేయి చేసుకున్నా. ఇప్పుడు చేయి చేసుకుని తప్పు చేశానని మళ్ళీ నువ్వే బాధపడుతున్నా. అవునా? కాదండి, చెయ్యి చేసుకునే వరకు పరిస్థితి ఎందుకొచ్చిందా అని ఆలోచిస్తున్నాను. కారణం ఏదైనా అందరిలో లహరి మీద చేయి చేసుకోవటం నాకు కూడా బాధగానే అనిపించింది ఆనందా. అందరిలోనూ చెయ్యి చేసుకున్నాను అంటే దాని వెనక కారణం బలమైందే అయ్యుంటుంది అని మీకనిపించలేదా అండి? తను పొట్టుననగా బయటికెళ్ళింది. ఇంటికొచ్చేసరికి రాత్రయ్యింది. మనం ఎవ్వరం ఫోన్స్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మనమంతా ఎంత టెన్షన్ పడ్డాం. కానీ ఈ టెన్షన్ అంతా అమ్మాయి ఇంటికి రాగానే క్షణంలో పోయింది. అమ్మాయి క్షేమంగా ఇంటికొచ్చేసింది కదా. మరెందుకు ఆనందా కంట్రోల్ అవ్వకుండా అంత ఆవేశంగా అమ్మాయి మీద చేయి చేసుకున్నావు? లహరి ఇంటికొచ్చాక బర్త్డే పార్టీకి వెళ్ళాను అని మనతో అబద్ధం చెప్పిందండి. కానీ తను బయటికి వెళ్ళింది మాత్రం ఒక అబ్బాయితో. అబ్బాయితోనా? అవునండి. ఆ అబ్బాయి లహరిని డ్రాప్ చేసి చాలా క్లోజ్గా బాయ్ అని చెప్పి వెళ్ళాడు. అది నా కళ్ళారా చూశాను. అందుకే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. పొద్దున్ననగా ఇంట్లో ఎవ్వరికీ మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిన అమ్మాయి సాయంత్రం ఆ సమయం వరకు ఒక అబ్బాయితో ఉందంటే ఏమనుకోవాలి? తల్లిని ఆ మాత్రం నాకు కోపం రాదా? తననలా చూసి నేను భరించగలనా? మీరే చెప్పండి.
చెప్పండి. తన వయసుకి తను చేసింది తప్పు అనిపించకపోవచ్చు గాని తల్లిదండ్రులు పిల్లల తప్పటడుగుల్ని ముందే తప్పక పసిగట్టాలండి. ఇప్పుడే వాళ్ళని సరైన దారిలో నడిపించకపోతే పిల్లలకి ఇంక భవిష్యత్తు ఏముంటుంది? మొక్కై వంగని జీవితం మానై భవిష్యత్తుని చూడలేదండి. అందుకేనండి తనని కొట్టక తప్పలేదు. అలా అని నేను చేసింది తప్పని కూడా నేను అనుకోవడం లేదు. ఆనంద, నువ్వు ఏనాడు తప్పు చేయవు, నాకు తెలుసు. కానీ లహరి విషయంలో కాదు గాని ఆవేశంలో నువ్వు చేసిన ఒక పొరపాటు అక్కడ అందరి దృష్టిలో తప్పుగా కనిపించింది. ఏంటండి అది? వదిన గారితో నువ్వు ప్రవర్తించిన తీరుకి ఆవిడ చాలా బాధపడుతున్నారు ఆనంద. అది నా కూతురు, నీ కూతురు కాదు కదా. వదిన గారితో నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అవునండి, ఆవేశంలో అక్కని అనుకుడని మాట్లానేశాను. సొంత అక్క చెల్లెళ్ళం కాకపోయినా ఆ అక్కకి నేనంటే ఎంతో ఇష్టం. నేను తనకంటే చిన్నదాన్నే అయినా తను నాకు ఈ ఇంట్లో ఇచ్చే గౌరవం, విలువ ఎవరిస్తారు? అలా అవన్నీ మర్చిపోయి ప్రవర్తించాను. లేదు, అక్కతో నేనిప్పుడే మాట్లాడాలి. అత్తయ్య గారు, మజ్జిగ తీసుకొచ్చాను అత్తయ్య గారు. అక్కడ పెట్టమ్మా. మీరింకా అదే విషయం గురించి ఆలోచిస్తూ పాపం బాధపడుతున్నట్టున్నారు. ఏ విషయం గురించమ్మా? అదేనండి అత్తయ్య గారు, మిమ్మల్ని మర్యాద లేకుండా అంత పెద్ద మాట అనేశారు కదా అని. ఓ అదా, చిచి, నేనేమీ ఆ విషయం గురించి ఆలోచించటం లేదమ్మా. మీరలా పైకి నాతో అంటున్నారు కానీ మీ మనసులో ఆ బాధని నేను అర్థం చేసుకోలేనా అత్తయ్య గారు? చెప్పండి అత్తయ్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.